ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone. How is it going? Welcome back to the most comfortable and effortless English classes by English Ramesh. Welcome back. Well guys, ఈ రోజు క్లాస్లో ఒక సింపుల్ విషయం చెప్పి స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే మీరు ఎలా ఉన్నారు అని ఇంగ్లీష్లో చెప్పండి అనగానే వెంటనే చెప్తారు. 100% కాన్ఫిడెంట్గా చెప్తారు. ఏమని? హౌ ఆర్ యూ అని. అదే మీరు బాగున్నారా అని నేను అడిగినా అనుకోండి, యూ గెట్ స్టక్. అది మాత్రం చాలా కంఫర్టబుల్గా అంతే కాన్ఫిడెంట్గా చెప్పలేరు. ఎందుకంటే హౌ ఆర్ యూ అనేది కొన్ని లక్షల సార్లు మనం ప్రాక్టీస్ చేసినాం. బట్ ఆర్ యూ ఫైన్ అనేది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలే. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అంతే కంఫర్టబుల్గా ఎలా అడగాలి, అంతే ఎఫర్ట్లెస్గా ఎలా మాట్లాడాలి అనేది నేను ఈరోజు క్లాస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ మేకింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎందుకంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో అదే పివోటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. ఓకే, చలో. ఇక్కడ యు ఆర్ ఇన్ బస్ అంటే ఇప్పుడు నువ్వు బస్లో ఉన్నావు అని. యు ఆర్ ఇన్ బస్, నువ్వు బస్లో ఉన్నావు ఇప్పుడు. ఓకే, అయితే ఎక్కడున్నావు నువ్వు అని మాత్రమే చెప్తున్నా తప్ప నువ్వేం చేస్తున్నావు అని చెప్పట్లే. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ నేను తీసుకుంటున్నా. యు ఆర్ ఇన్ బస్ అంటే నువ్వు బస్లో ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు సెకండ్ సెంటెన్స్లో చెప్తున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్. యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ అంటే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావు. ఇదే 2 సెంటెన్సెస్ నేను ఐతో చెప్పినా అనుకోండి. ఇప్పుడు నేను బస్లో ఉన్నా అని చెప్పిన, అప్పుడు ఏంటి? ఐఎమ్ ఇన్ బస్ అంటాను. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పినా అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని చెప్తా. ఓకే, ఇదే సెంటెన్సెస్ నేను హీతో చెప్పిన అనుకోండి, హీ ఈజ్ ఇన్ బస్ అంటే అతను ఇప్పుడు బస్లో ఉన్నాడు, ఈజ్ గోయింగ్ టు ఆఫీస్ అని చెప్తా. ఓకే, అవి 2 డిఫరెంట్గా. ఇప్పుడు ఓన్లీ యూ మాత్రమే తీసుకొని 3 డిఫరెంట్ టైమింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యు ఆర్ ఇన్ బస్, నువ్వు బస్లో ఉన్నావు. రెండో దానిలో మాత్రమే నువ్వు ఒక యాక్షన్ చేస్తున్నావు. ఇక్కడ కేవలం నువ్వు ఉన్నావు, ఇక్కడ నువ్వు యాక్షన్ చేస్తున్నావు. ఏంటి? యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు ఇప్పుడు, ఇది ప్రస్తుతం. ఓకే, సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడు నిన్న యు వర్ ఇన్ విలేజ్. ఎప్పుడిది? నిన్న నువ్వు ఎక్కడున్నావు? విలేజ్లో ఉన్నావు. ఎప్పుడిది? ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే నిన్న నువ్వు విలేజ్లో ఉన్నావు. జస్ట్ ఉన్నావు అంతే. నిన్న నువ్వు ఏం చేస్తున్నావు విలేజ్లో అంటే యు వర్ ప్లేయింగ్ క్రికెట్. యు వర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ నేను ఐ తీసుకున్నా అనుకోండి, ఐ వాజ్ ఇన్ మై విలేజ్ అంటాను. ఐ వాజ్ ఇన్ విలేజ్ ఎస్టర్డే, ఎందుకంటే ఐ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. అదేవిధంగా ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్తా. ఓకే, ఇక్కడ యూ కాబట్టి నేను వర్ తీసుకుంటున్నా. యు వర్ ఇన్ విలేజ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు విలేజ్లో ఉన్నావు. ఏం చేస్తున్నావు నిన్న నువ్వు? యు వర్ ప్లేయింగ్ క్రికెట్, నిన్న నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. ఈ 2 సెంటెన్సెస్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి అంటే యు విల్ బీ ఇన్ థియేటర్. ఎప్పుడిది? టుమారో. యు విల్ బీ ఇన్ థియేటర్ టుమారో. రేపు నువ్వు థియేటర్లో ఉంటావు అంటున్నా, జస్ట్ ఉంటావు అని చెప్తున్నా. యు విల్ బీ ఇన్ థియేటర్ టుమారో, రేపు నువ్వు థియేటర్లో ఉంటావు అంతే. మరి ఏం చేస్తూ ఉంటావు అంటే యూ విల్ బీ వాచింగ్ ఏ మూవీ. యూ విల్ బీ వాచింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ టుమారో, రేపు నువ్వు థియేటర్లో మూవీ చూస్తూ ఉంటావు అని చెప్తున్నావు. యూ విల్ బీ వాచింగ్ ఏ మూవీ అంటే నువ్వు మూవీ చూస్తూ ఉంటావు. ఇక్కడ చూడండి, 3 డిఫరెంట్ టైమింగ్స్లో నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడుండేవాడివి, ఎక్కడున్నావు లేదా ఎక్కడుంటావు అని చెప్పుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నిన్నేం చేస్తున్నావు? రేపేం చేస్తూ ఉంటావు? ఈ 3 కూడా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు 3 కంటిన్యూస్ టెన్సెస్ మాట్లాడుకుంటున్నాం. నేను గ్రామటికల్గా టర్మినాలజీ యూజ్ చేయదలుచుకోలేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్. 3 టెన్సెస్ నేర్చుకుంటున్నాం, కానీ నేను ఆ పదజాలం వాడదలుచుకోలేదు. సింపుల్గా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి? ఈ 3 థింగ్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు. అయితే క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటి అంటే చాలా సింపుల్గా క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు అనేది. ఇక్కడ ఉన్న ఆర్ ఉంది కదా, బయటికి తీసుకొస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆర్ యూ ఇన్ బస్? నువ్వు బస్లో ఉన్నావా ఇప్పుడు? ఓకే, క్వశ్చన్ చేసినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఆర్ యూ ఇన్ బస్, నువ్వు బస్లో ఉన్నావా ఇప్పుడు, రైట్? ఓకే, ఇక్కడ కూడా ఈ ఆర్ ఉంది కదా, ఇది బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? ఇది ఇక్కడ చూడండి, ఆర్ యూ ఇన్ బస్, ఇక్కడ
ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్? రెండు సెంటెన్సెస్, రెండు క్వశ్చన్స్ మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఆర్ యూ ఇన్ బస్? ఎస్ ఐ యామ్ అని చెప్తాం. అదే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఏంటి? ఎస్ ఐ యామ్. ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్? ఎస్ ఐ యామ్. అంతే. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు నువ్వు బస్లో ఉన్నావా అంటే ఆర్ యూ ఇన్ బస్. ఓకే, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అంటే ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్. ఇదే చాలా అడగొచ్చు మనం. ఇందాక చెప్పుకున్నాం కదా, నువ్వు బాగున్నావా అంటే ఆర్ యూ ఫైన్ అని అడగండి. ఆర్ యూ ఫైన్. ఓకే, నువ్వు బాగున్నావా అంటే ఆర్ యూ ఫైన్. యా, ఇట్లా అడిగే ప్రయత్నం చేయండి. ఆర్ యూ కమింగ్ టు క్లాస్? క్లాస్కి వస్తున్నావా? ఆర్ యూ టాకింగ్ టు హిమ్? అతనితో మాట్లాడుతున్నావా? చాలా సెంటెన్సెస్. ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ఆర్ యూ ఇన్ క్లాస్? నువ్వు క్లాస్లో ఉన్నావా? ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? నేర్చుకుంటున్నావా? ఈ విధంగా చెప్తున్నావు. అయితే పాస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ నువ్వు నిన్న విలేజ్లో ఉన్నావు అంటే యూ వర్ ఇన్ విలేజ్ అని చెప్తున్నావు. మరి నిన్న నువ్వు విలేజ్లో ఉన్నావా అని అడిగినప్పుడు ఏమవుతుంది? ఇది వర్ బయటకు వస్తుంది. అప్పుడు ఏంటి అంటే వర్ యూ ఇన్ విలేజ్? వర్ యూ ఇన్ విలేజ్ ఎస్టర్డే? నువ్వు నిన్న విలేజ్లో ఉన్నావా అనేది క్వశ్చన్. ఓకే, అప్పుడు ఏంటి? ఎస్ ఐ వాజ్ అని చెప్తాం. ఓకే, దానికి ఆన్సర్ చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఏంటి? ఎస్ ఐ వాజ్. ఎస్ ఐ వాజ్, లేకపోతే నో ఐ వాజంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తాం మనం. ఓకే, ఇట్లా. మరి నిన్న నువ్వు ఏం చేస్తూ ఉన్నావు విలేజ్లో అంటే ఇక్కడ నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావా అని వర్ బయటకు వస్తుంది. అప్పుడు ఏంటి? వర్ యూ ప్లేయింగ్ క్రికెట్? వర్ యూ ప్లేయింగ్ క్రికెట్ అంటే నిన్న నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావా ఎస్టర్డే. ఈ విధంగా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అవును, దానికి కూడా ఏం చెప్పొచ్చు? ఎస్ ఐ వాజ్ అని చెప్తాం, లేదా నో ఐ వాజ్ నాట్. ఈ విధంగా చెప్తున్నాం. అయితే ఇది పాస్ట్లో. నిన్న నువ్వు విలేజ్లో ఉన్నావా అంటే వర్ యూ ఇన్ విలేజ్ ఎస్టర్డే. నిన్న నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావా? వర్ యూ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. ఇట్లా. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అనుకోండి. వర్ యూ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? ఓకే, వర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావా లాస్ట్ ఇయర్? ఈ విధంగా అడగవచ్చు. ఓకే, ఇది. నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్దాం. ఫ్యూచర్లో ఏముంది ఇక్కడ? యూ విల్ బీ ఇన్ థియేటర్. యూ విల్ బీ ఇన్ థియేటర్ టుమారో అంటే రేపు నువ్వు థియేటర్లో ఉంటావు అని చెప్తున్నావు. ఏం చేస్తుంటావు నువ్వు థియేటర్లో? యూ విల్ బీ వాచింగ్ ఏ మూవీ అంటే నువ్వు రేపు థియేటర్లో మూవీ చూస్తూ ఉంటావు అని చెప్తున్నావు. యూ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో అంటే రేపు నువ్వు థియేటర్లో మూవీ చూస్తూ ఉంటావు. ఈ విధంగా. మరి రేపు నువ్వు థియేటర్లో ఉంటావా అని అడిగినప్పుడు విల్ బీ మొత్తం తీసుకురాకుండా ఒక్క విల్ మాత్రమే బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒక్క విల్ మాత్రమే బయటికి తీసుకురావాలి. అప్పుడు అది ఏ విధంగా అవుతుంది అంటే చూడండి, ఇక్కడ విల్ యూ బీ ఇన్ థియేటర్? విల్ యూ బీ ఇన్ థియేటర్ టుమారో అంటే రేపు నువ్వు థియేటర్లో ఉంటావా అని అడుగుతున్నావు. విల్ యూ బీ ఇన్ థియేటర్ టుమారో రేపు నువ్వు థియేటర్లో ఉంటావా? ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నావు. ఫైన్. అయితే ఇక్కడ కూడా సేమ్. నువ్వు మూవీ చూస్తూ ఉంటావా అని అడిగినప్పుడు ఏమవుతుంది? ఈ విల్ బయటకు వస్తుంది. అప్పుడు అదేమైంది చూడండి, విల్ యూ బీ వాచింగ్ ఎ మూవీ టుమారో రేపు నువ్వు మూవీ చూస్తూ ఉంటావా అని అడిగినప్పుడు విల్ యూ బీ వాచింగ్ ఎ మూవీ టుమారో. అప్పుడు ఆ రెండింటికి కూడా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? విల్ యూ బీ ఇన్ థియేటర్ టుమారో అంటే ఎస్ ఐ విల్ బీ అని చెప్తాము. ఒకవేళ కాదు అంటే నో ఐ విల్ నాట్ బీ లేదా నో ఐ వోంట్ బీ అని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా విల్ యూ బీ వాచింగ్ ఎ మూవీ టుమారో అంటే రేపు నువ్వు మూవీ చూస్తూ ఉంటావా అని అడిగినప్పుడు ఎస్ ఐ విల్ బీ అని చెప్తాము, లేదా నో ఐ వోంట్ బీ అని చెప్పే ప్రయత్నం చేస్తాం. సో క్వశ్చన్ మేకింగ్ అనేది త్రీ డిఫరెంట్ టెన్సెస్లో కంటిన్యూస్ టెన్సెస్లో ఏ విధంగా అడగాలి, 3 డిఫరెంట్ టైమింగ్స్లో బీ ఫామ్ గురించి చెప్పినప్పుడు ఏ విధంగా అడగాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే గైస్.